మరలా జ్ఞాపకం చేస్తున్నా, సహోదరి సహోదరుడా, నీ కష్టం ఏమైనా కావచ్చు, నీ సమస్య ఏదైనా కావచ్చు, నీ పరిస్థితి ఎంతగానైనా చేజారిపోతున్నట్టుగా కనిపించవచ్చు, నీ గురించి, నీ కుటుంబం గురించి, నీ పిల్లల గురించి, నీ భవిష్యత్తు గురించి ఆలోచించిన ప్రతిసారి కట్టలు తెంచుకుంటూ కన్నీళ్ళు ఉబికి రావచ్చు. పరిష్కారం కనిపించినట్టుగా కనిపించవచ్చు, పరిష్కారము కనిపించినట్టుగా కనిపించవచ్చు, కానీ పరిష్కారం ఉంది. ఎలా? ప్రార్థన చేయటం ద్వారా. అడుగుతున్నాను, మనస్ఫూర్తిగా దేవునితో మాట్లాడి ఎంతకాలం అయింది? మనస్ఫూర్తిగా నీ మనసులో ఉన్న వేదనంతా కూడా మోకాళ్ళ మీద పడి దేవునితో చెప్పుకొని ఎంతకాలం అయింది? ఒకసారి ఆలోచించు. నిస్సహాయ స్థితిలో దేవుని దగ్గరకు వచ్చాయా, నా వల్ల కావటం లేదు, నా వల్ల కావటం లేదు అని నువ్వు చెప్పి ఎంతకాలం అయింది? చేత కావటం లేదు, నాకు చేత కావటం లేదు అని నువ్వు మనస్ఫూర్తిగా దేవునికి చెప్పి ఎంతకాలం అయింది? ఒకవేళ ఈ రోజు నువ్వు ఆ మాట చెప్పకపోతే ఏదో ఒక రోజు చెప్పే రోజు వస్తుంది. కాసేపట్లో ఆ అంశం కూడా మనం టచ్ అయిపోతున్నాం. చెప్పేశారు. ఏం చెప్పారో తెలుసు? మా వల్ల కాదు, మాకు చేత కాదు, మాకు చేత కావడం లేదు చెప్పేశారు. నీకు తెలుసు నీకు చేత కావటం లేదు. ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో చేత కాటల్లా, ఆర్థిక ఇబ్బందులు ఎలా ఎదుర్కోవాలో చేత కాటల్లా, పసి పిల్లల్ని ఎలా పోషించుకోవాలో చేత కావటల్లా, పూట ఎలా గడవాలో తెలియటల్లా. ఇటువంటి పరిస్థితిలో ఎవరు నన్ను ఆదుకుంటారు, ఆదరిస్తారు? ఈ ప్రశ్నలన్నిటికీ జవాబు దేవుడు. నిన్ను సృష్టించిన దేవుడు, నీకు రూపాన్నిచ్చిన దేవుడు ఖచ్చితంగా ఆదరిస్తాడు, ఆదుకుంటాడు. మనస్ఫూర్తిగా నువ్వు ఉన్న చోట ప్రార్థన చేసే ప్రయత్నం చేయి. ఫరో లాంటి వాడికి అర్థమైందండి. ఏడు తెలుసా? ప్రార్థన చేస్తేనే. ఫరో లాంటి కఠినాత్ముడికి అర్థమైందండి ఏమిటి? ప్రార్థన చేస్తేనే ఈ భయంకరమైన పరిస్థితిలోంచి బయటపడతాము. మరి నీకెందుకు అర్థం కావట్లా? నువ్వెందుకు ప్రార్థన చేయటల్లా? ఒకసారి ఆలోచించు. ప్రార్థన చేయమన్నాడు. మోషే ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు ప్రపంచాన్ని సృష్టించిన, ప్రపంచంలో ఉన్న సమస్తాన్ని సృష్టించిన దేవుడు ఎక్కడికక్కడ ఉన్నటువంటి కప్పల్ని చంపేశాడు.